ఇలాగూ సువార్త చెబుతా పోతే పేడకళ్ళేపు కొడుతున్నారు. కొట్టారు, పెద్దోళ్ళకి చెప్పుల దండలేస్తారు, అవమానపరుస్తారు, ఉమ్ములు వస్తారు, దూషిస్తారు. కారణం మనం ప్రకటించే సిలువ సువార్త వారికి వెర్రితనం. అయినా భక్తులు ఇబ్బంది పడలేదు. సిలువ మూర్తి కృపను దాట సిగ్గు పడని సేవ, సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవ, మధుర 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 సేవ యేసు ప్రభుని సేవ, భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ, బాష్ప సిరుల లోన వెలయు బాధలను వరించు సేవ, లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోక నిందలను భరించి లోకమును జయించు సేవ, మధుర 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 సేవ యేసు ప్రభుని సేవ. తిట్టుకొని, దూషించుకొని, ద్వేషించని, కొట్టని, తిట్టని, చంపని, చచ్చిపోవటానికైనా ఇష్టమే. మీరు మమ్మల్ని చంపినా, ఒకవేళ చావటానికైనా ఇష్టమే, కానీ మీరు అగ్నిగుండానికి పోయేది మాకు ఇష్టము లేదు. మీరు నిత్యము మండే అగ్నిగుండానికి పోయేది మాకు ఇష్టము లేదు. మీరు అగ్ని ఆరని పురుగు చావని ఘోర నరకానికి పోవటం మాకు ఇష్టము లేదు అనే ఒకే ధ్యేయముతో క్రీస్తు సిలువను ప్రకటించాలి లోకానికి. ఇది మన తక్షణ కర్తవ్యం, నిత్య కర్తవ్యం. ఈ భూమి మీద ఊపిరున్నంత వరకు, నువ్వు నేను బతికున్నంత వరకు యేసు సిలువను మనం మోసుకుంటూ ప్రకటించుకుంటూ తిరగాలి. మనం తప్పనిసరిగా మోయాల్సిన 3 సిలువలు. మొట్టమొదటిది, యేసు సిలువ వ్యర్థం కాకుండాన్నట్లు భుజం మీద కనపడదు కానీ మన నిలువెల్ల సిలువే అన్నట్టుగా మన ప్రకటన ఉండాలి. యేసు సిలువ, యేసు మోసిన సిలువ, దాని విలువ మనం మోసుకుంటూ తిరగాలి. ఇప్పుడు ఎక్కడ నేను సువార్త చెప్తే అక్కడ నేను యేసు సిలువను మోసుకుంటూ వెళ్ళి వాళ్ళకు ప్రకటించినట్టే. నువ్వు ఎక్కడ సిలువ సువార్త చెప్తే అక్కడ యేసు సిలువను మోసుకుంటూ నువ్వు వెళ్ళి వారి ఎదుట ప్రదర్శించినట్టే. ఓకేనా? అది ఒక సిలువ. ఇక రెండో సిలువ, యేసు ప్రభు అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ప్రతిదినము తన్ను తాను ఉపేక్షించుకొనుచు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు. ఇదేంటో తెలుసా? సిలువ తీసుకొని యేసు వధాస్థలికి పోయి వధింపబడ్డాడు. మనమెందుకు సిలువ అనుదినము మోసుకుంటూ ఆయన వెంబడించాలంటే, సిలువలో యేసు తనను తాను ఆహుతించుకున్నట్టు ఆయన బిడ్డలమైన మనం కూడా మన స్వీయత విషయంలో, భోగాల విషయంలో, లోకాశల విషయంలో, స్వీయ మహిమ విషయంలో మనల్ని మనం ఉపేక్షించుకుని, మనం అనుదినము మనల్ని మనం, అంటే స్వీయత విషయంలో, మన సొంతం విషయంలో, అంటే అర్థమవుతుందో లేదో మరి, అర్థమైతే పర్వాలేదు, అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఐ ఆమ్ సారీ. అనుదినము మనము మన సిలువను ఎత్తుకొని ఏ రోజుకు ఆ రోజు వధింపబడాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరందరూ నన్ను ఘనపరిచారు అనుకో, మరి ఏందనుకున్నావు అంటే నేను బతికున్నట్టు. అర్థమైందా? మళ్ళీ చూపించేదా? అసలు మీ ముఖాల్లో ఏమి కనపట్టాల నాకు, మరి ఏడున్నారో ఏడన్నా సంచారం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం. మళ్ళీ చూపించేది అవసరం లేదా? మీరందరూ నన్ను భజన చేశారు అనుకో, పొగిడారు అనుకో, మరి ఏందనుకున్నావని నేను మనసులో స్వీకరించిన, మనసులో ఇలా అనుకున్నా, నా స్వయం విషయంలో నేను ఇంకా చావలా. అట్లా కాకుండా మీరు ఆ మాట అనగానే ఎంత మాట, అందుకు నేను అర్హుణ్ణి గాను, నాది కాదు ఇదంతా నా యేసుది అన్నాను అనుకో, నేనేమైనట్టు? నేను అయిపోయా. మరి ఎవరున్నారు? యేసున్నాడు అన్నమాట. జీవించువాడు నీకును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మరి నువ్వేమయ్యావు? పౌలు గారు, నేనైతే చనిపోతిని అన్నాడు. అది ఎప్పుడెప్పుడు చనిపోతావు? అనుదినము.
యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. దేవునికి మహిమ. ప్రతిరోజు మనల్ని మనం సిలువేసుకోవాల్సింది. విపరీతమైన కోపం, మితిమీరిన కోపం ప్రదర్శిస్తే పాపం. ఇప్పుడు కోపంగా ఏం చేయాలి? మోసుకొని తీసుకెళ్ళి సిలువలో. శారీరక వ్యామోహాలు, శారీరక వాంఛలు ప్రతిరోజు దినచర్య మొదలు పెట్టగానే స్టార్ట్ అవుతాయి. అవునా? ఈ ప్రక్రియ అనేది ఒక పూటతో ఆగేది కాదు, ఒక సంవత్సరంతో ఆగేది కాదు. చందమామ కథలు ఎంతమంది చదివారు చిన్నప్పుడు? పట్టు వదలని విక్రమార్కుడు మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. చెట్టుపై ఉన్న శవంలో ఉన్న బేతాళుడితో సహా శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. గురువు ఏం చెబుతాడు విక్రమార్కుడి కంటే? ఆ శవాన్ని దించుకొని వచ్చేటప్పుడు నువ్వు మాట్లాడకూడదు, మాట్లాడితే ఆ శవం మళ్ళా వెనక్కి వెళుతుంది అని గురువు చెబుతాడు. అందుకని విక్రమార్కుడు మౌనంగా పోయి ఆ శవాన్ని దించి భుజాన్ని వేసుకొని మౌనంగా నడుస్తుంటాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, హాయిగా సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసుకోవలసిన నువ్వు ఈ మధ్యరాత్రిలో, ఈ నిశీతిలో, ఈ అంధకారంలో ఎవరో చెప్పిన మాట విని అది నెరవేర్చడానికి నువ్వు పడుతున్న పాటు చూస్తుంటే కించిత్తు ఆశ్చర్యం కలుగుతుంది. ఏదేమైతేనే మొత్తానికి నీ ప్రయాస నాకు నచ్చింది. అందుకని నువ్వు నడుస్తూ ఉంటావు గనక శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక కథ చెబుతాను విను అని మొదలు పెడతాడు. వాడొక కథ చెబుతాడు. కథ అయిపోయిన తర్వాత ఈ చివరిలో ఒక ప్రశ్న తీసుకొస్తాడు. ఈ ప్రశ్నకు తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావు అంటే నీ తల 1000 వ్రక్కలవుతుందంటాడు. అప్పుడు చిన్నగా విక్రమార్కుడు ఆ కథకు అర్థం చెప్పడం మొదలు పెడతాడు. అర్థం చెప్పటం అయిపోగానే విక్రమార్కునికి మౌనభంగం కలిగిద్ది గనుక బేతాళుడు శవంతో సహా తిరిగి చెట్టెక్కాడు అన్న దాంతో కథ ముగుస్తుంది. ఇలా ధారావాహికలాగా పుస్తకం వచ్చినప్పుడల్లా మనకి మ్యాటర్ వస్తుంది. ఎంతమంది తెలుసు బాబా? చాలా వందనాలు. తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ శవం ఎలాగో మన బతుకు అలాగనమాట. డైలీ ఈరోజు దినమంతా కష్టపడి ఎన్నో రకాల ఆకర్షణలు, వాటన్నిటిని చంపుకొని, కోపతాపాలు చంపుకొని, ప్రలోభాలు చంపుకొని, సాయంత్రానికి అమ్మయ్య ఈరోజు దరిద్ర పనులు ఏం చేయలేదులే, దేవునికి స్తోత్రం అని నిద్రపోతాం. ఆ నిద్ర కూడా ఒక పట్టాన బాడీ శరీరం కాడు. ఆ నిద్ర పండుకున్నప్పుడు కూడా మళ్ళీ ఏవేవో ఆలోచనలు తెప్పిస్తుంటాడు. రే పండుకోరా దౌర్భాగ్యుడా పండుకో అని శరీరాన్ని బొబ్బ పెడతాం. అమ్మయ్య కథ సుఖాంతం, ఈ రోజుకి దరిద్ర పనులు ఏం చేయాల, అన్నీ చంపుకున్నా స్తోత్రం అనుకుంటామా? తెల్లవారు నిద్ర లేవగానే మళ్ళీ ఈడే ముందు మేలుకునేది ఎవడు? మన శరీరం గాడు. మేలుకున్న కాడి నుంచి ఇక మళ్ళీ వెతుకులాటం మొదలు పెడతాడు, ఎక్కడ ఏ జిలాగు పనులు చేద్దామని. స్తోత్రం. వీడేమో జిలాగు పనులకు లాగుతుంటాడు. ఎవడు? శరీరం గాడు. లోపల ఆత్మేమో రే వద్దు చంపేసుకో, ఆ పిచ్చి పనులు చేయకూడదు, ఇప్పుడు నువ్వు క్రీస్తు యేసు సంబంధివి, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, యేసు నీలో ఉన్నాడు, నువ్వు పనికి మాలిన పాపిష్టి పనులు చేయకూడదురా, అలాగ నువ్వు చేస్తే యేసు శిష్యుడు కావు, చంపేవాడిని అంటే ఇక మళ్ళీ మరుసటి రోజు యుద్ధం స్టార్ట్ అయింది. మళ్ళీ అటు పోదాం ఇటు పోదాం, అవి చేద్దాం ఈ అని కోరుకుంటా ఉంటుంది. ఏయ్ ఆగు చంపుతా, ఎక్కడికి అనే కంట్రోల్. ఈ రకంగా ప్రతిదినము
మన సిలువను ఎత్తుకొని ఎప్పటికప్పుడు మన ఇచ్చలను చంపుతూ ఆత్మ సంబంధులమై క్రీస్తు యేసునందు జీవించాలి. ఇది మనం మోయవలసిన రెండవ సిలువ. ఓకే, నాకు ఈ పాట ఫస్ట్ టైం విన్నప్పుడు అర్థం కాల. ఇంకా కొన్ని నిమిషాలే, నేను ఇంకెక్కువ చెప్పను, నాకు ఆకలి అవుతుంది. వినండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ బాప్తిస్మాలు కూడా ఉన్నాయి. మీకేం హాయిగా పోతారు, నాకు మళ్ళీ వర్క్ ఉంది. వినండి. ఈ పాట ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ పాట రాసిన రచయిత ఎవరు కానీ ఏంది ఇంత తిక్కలుగా రాశాడు అనుకున్నా. ఫస్ట్ కొత్తగా క్రీస్తులోకి వచ్చినప్పుడు ఏంటి, యేసు గొర్రె పిల్లను నేను, వదకుదేయబడిన గొర్రె పిల్ల, దినదినము చనిపోవచ్చున్నాను, క్రీస్తు యేసులో బ్రతుకుతున్నాను అన్నాడు. సరే, అంతవరకు బాగుంది, పక్కన పెడదాం. నా తలపై ముళ్ళు గుచ్చబడ్డవి, నా తలంపులు ఏడుస్తున్నవి అన్నాడు. ముళ్ళు గుచ్చబడ్డది యేసు తలకు కదా, ఇతనేంది నా తలకు ముళ్ళు గుచ్చబడ్డవి అని రాశాడు అని. అలాగే నా మోమున ఉమ్మివేయబడినది, నా చూపులు తలదించుకున్నవి అన్నాడు. యేసు ముఖాన కదా ఉమ్మి వేసింది, మరి ఈయన నా ముఖం మీద ఉమ్మి వేయబడింది, నా చూపులు తలదించుకున్నాయి అన్నాడు ఏంటి? నా కాళ్లకు మేకులు దిగబడినవి, నా అడుగులు రక్తసిక్తమైనవి అని పాడతాడు. నా చేతుల సంఖ్యలు పడినవి, నా వ్రాతలు చెరిగిపోదు. ఇవన్నీ యేసుకు కదా జరిగింది. ఇతను తనకు జరిగినట్టు చెప్పుకుంటున్నాడు. తప్పు కదా అనుకున్నా. మీలో కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా అంతే అనిపిస్తుంది ఈ పాట వింటే. కానీ దాని అర్థం ఏంటంటే, యేసు అలాగూ సిలువ పొందినట్టే ఆయనను వెంబడించి ఆయన శిష్యుడైన నేను నా శరీర కార్యాల విషయంలో, నా ప్రాణ సంబంధమైన ఆలోచనల విషయంలో ప్రతిదినం నన్ను నేను అలాగూ చేసుకోవటానికి అప్పగించుకుంటున్నాను అని చెబుతున్నాడు. అర్థమైందా? నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. ఈ ఒక్క పాయింట్కి అర్థం చెబితే మీకు మ్యాటర్ అంతా అర్థమైపోయింది. తలకు ముళ్ళు గుచ్చటం ఏమిటి, తలంపులు ఏడవటం ఏమిటి అంటే, శరీరానుసారమైన తలంపులు మనకు వస్తే వాటిని నెరవేర్చాలా, లేకపోతే ముళ్ళు గుచ్చి ఆపేయాలా? ఆ తలంపుల్ని రానియాలా, లోపలే నొక్కేయాలా? అవి రాకుండా వాటికి ముళ్ళు గుచ్చాలా? ఏం చేయాలి మీరు చెప్పండి? చెడిపోయిన తలంపుల్ని, అంతకుముందు ఈ ముళ్ళు లేవు, ఫ్రీగా వచ్చేసినాయి. అందుకని ఇప్పుడు ఆ తలంపులు వస్తే ముళ్ళు గుచ్చబడతాయి. ఇప్పుడు తలంపులు ఏడుస్తాయి. ఒకప్పుడు ఎంత ఫ్రీ ఉండే, ఎంత స్వేచ్ఛ ఉండే, హాయిగా ఏది కావాలంటే అది చేసుకున్నా. ఇప్పుడు ఏది చేయాలన్నా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. అలా తనను తాను అణుచుకోకపోతే వాడు నా శిష్యుడే కాదన్నాడు. అందుకే సువార్త ప్రచురము చేయునట్లు యేసు సిలువనెత్తి చూపుట, ఆ యేసుకు శిష్యుడిగా బ్రతుకున్నట్లు అనుదినము సిలువ మోయుట. ఎవరి సిలువ? నాకు తెలుసు ఏ సిలువ అంటారని. ముందు పాయింట్లో అయిపోయింది. మన సిలువ మోసుకుంటూ తిరగాలి నాయన. ఎందుకు మన సిలువ అంటే, ఆ సిలువలో యేసు వధింపబడ్డట్టు మన సిలువలో మనం కూడా ప్రతిదినం వధింపబడాలి. మన స్వయం విషయంలో, గర్వం విషయంలో, అహంకారం విషయంలో, మత్సరం విషయంలో, కామక్రోధాదుల విషయంలో, కోపతాపాల విషయంలో, కుళ్ళుబోతు బుద్ధుల విషయంలో ప్రతిదినం మనం చావాలి. వాటిని బతకనిచ్చామనుకో అవి మనల్ని చంపుతాయి. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి అనుదినము మనం చనిపోవున్నట్లు ఎప్పుడు మన సిలువ మన భుజానే ఉండాలి. ఇతను నన్ను బాగా రెచ్చగొట్టాడు, పట్టుకొని గుల్ల కొట్టాలనిపించింది నాకు. కానీ అతన్ని నేను కొట్టలేను. ఆ కోపతాపం నాలోకి రాగానే, ఆల్రెడీ నా భుజం మీద సిలువ ఉంది కదా, సిలువ నిలబెట్టుకొని నన్ను నేనే సిలువేసుకున్నాను. ఏమన్నా తెలుసా? నువ్వు ఎన్నన్నా కొట్టు, ఇక నేను మాట్లాడనని. ఇప్పుడు కూడా అర్థం కాలేదా? సో ఇలా నా ప్రతి సంఘటనకి నేను సిలువ వేయబడాలి.
నా స్వీయత విషయంలో వధింపబడాలంటే సిలువ ఎప్పుడు ఎక్కడ ఉండాలి? అదండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక చెక్క కొయ్య సిలువని వేసుకొని రోడ్ల మీద తిరగమని కాదు అర్థం. ఎప్పటికప్పుడు వధాస్థలికి వెళ్ళి వధింపబడ్డట్టు మనల్ని మనమే సిలువ వేసుకోవాలి. నేను యేసుప్రభుని నమ్ముకున్న, మా ఫ్యామిలీ నమ్ముకోవాలి. యేసుప్రభుని నమ్ముకోకముందు మా అన్నయ్య నేను బాగా కొట్లాడుకునేవాళ్ళం, ఊరికి నేను మాట్లాడుకుని దూషించుకునేవాళ్ళం. నేను యేసయ్యని నమ్ముకున్నా, వాడిని నమ్ముకోలేం అన్నయ్య. ఓ రోజు నేను మోకాళ్ళ మీద, మాది పెంకు పంచ, కిరాయికి తీసుకున్నాను నరసరావుపేటలో. కిచెన్ రూమ్కి పెంకుటింటికి మధ్యలో చిన్న గల్లీ గ్యాప్ ఉంది, అందులో నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నా. మా వాడు చెప్పిన పని ఏదో నేను చేయలే, దానివల్ల ఏదో మొత్తానికి నష్టం జరిగింది. ఇక నేను ఇంట్లో లేననుకొని మా వాడు ప్రచండ భూతుల వర్షం కురిపిస్తున్నాడు. అదే నేను మారు మనసు పొందకుండా, ఈ అనుదినం నా స్వీయత విషయంలో చావకుండా లోకానుసారంగా అంతకుముందు లాగుంటే మా వాడు మొదటి బూతు తిట్టడం మొదలు పెట్టగానే నేను ఫైటింగ్కి దిగేవాడిని. వాడు నన్ను దన్నని, నేను వాడిని దన్నని, తర్వాత సంగతి, కానీ మాట పడేవాడిని కాదు. స్తోత్రం. ఇప్పుడు మోకాళ్ళ మీద ఉన్న వాడు తిడుతున్నాడు, నాకు వినపడుతుంది. మా అమ్మ కూడా వాడు ఎదురే కూర్చుంది. మా అమ్మ కూడా అడ్డు చెప్పడానికి లేదు, అందుకని వాడికి వంత పాడుతుంది. నిజమే, వాడు అసలు లెక్క లేకుండా అయిపోయింది. అదేమంటే యేసుప్రభు అంటున్నాడు అది ఇదని ఆమె కూడా మా వాడికి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇద్దరు కలిసి ఏదో సణుగుతున్నారు. మా వాడి మాటలు నాకు వినపడుతున్నాయి. వినపడ్డప్పుడల్లా నాలో ఆవేశం వస్తుంది. యేసయ్య అంటున్నాడు, కోపపడుకో, దాన్ని చంపేయి. ఆ ఉక్రోషాన్ని, ఆ రోషాన్ని, ఆ మాట పడని తత్వాన్ని చంపేయి. పడాలి, మాట పడాలి నా కుమారుడా, తట్టుకో. ఇలాగ నువ్వు ఓర్చుకునడం ద్వారా అతన్ని నువ్వు గెలవగలుగుతావు. నువ్వు వెళ్ళి అతని మీద దాడి చేయటం ద్వారా అతన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఏది కావాలి? నువ్వు ఈ ఉక్రోషం విషయంలో చచ్చి అతన్ని బ్రతికిస్తావా, లేకపోతే ఉక్రోషం విషయంలో నువ్వు బ్రతికి ఆత్మీయంగా అతను చచ్చేటట్టు నువ్వు చేస్తావా? నీ ఇష్టం. ఇంకా లేవల మోకాళ్ళ మీద నుంచి ఇక ఆ బాధ అంతటిని చంపేసుకుని, ఆ కోపం అంతా చంపేసుకుని ఏడుస్తా ఉన్నా. బాగా తిట్టి అలిసిపోయి మా వాడు, మా అమ్మ ఎదురెదురు కూర్చొని చేతులు పట్టుకున్నారు. ఏదో మొత్తానికి పెద్ద నష్టమే జరిగింది నా వల్ల. పోన్లే, వాళ్ళకి విసుగు పుట్టిందాక సనగనిచ్చి గొనగనిచ్చి తిట్టుకొని ఇచ్చాను. నేను టెంప్ట్ కాల, మీకు కూడా చెప్తున్నా అర్థం అవటానికి. అప్పుడు నేనేం వేయబడ్డాను ఆ క్షణాన చెప్పండి. నా చేతులు బంధించబడ్డాయి, నా నడతలు బంధించబడ్డాయి, నా ఆవేశం బంధించబడ్డాయి, నా నోరు కట్టివేయబడింది. నా చేతులకి ఏం కొట్టబడ్డాయి ఇప్పుడు? అక్కడే సిలువ వేయబడ్డా. నా మోకాళ్ళ మీద ఉన్నాను, ఏడుచుకుంటా ఉన్నా. అంతా అయిపోయిన తర్వాత మెల్లగా లేచి వాళ్ళిద్దరి మధ్యలో గుండి వెళ్ళా. దేవునికి స్తోత్రం. మావాడు చూశాడు, అమ్మ వీడిక్కడే ఉన్నాడా. వెంటనే మా అమ్మ ప్లేట్ ఫిరాయించింది. ఎట్లయినా వాడు ఉన్నాడు, నేను కూడా చూడలేదు, పాపం పిల్లగాడిని ఎన్ని మాటలు అన్నావురా నువ్వు అన్నా. ఏం పట్టించుకోవాలా, మౌనంగా లేచి నా ప్రార్థనా స్థలానికి నేను వెళ్ళిపోయాను. ఆ ఒక్కరోజు సన్నివేశం మా వాడు దేవుని గురించి ఆలోచించేటట్టు చేసింది. వెంటనే లేట్ చేయలేదు, వెంటనే మా వాళ్ళు లేచి నేను ఎక్కడైతే దేవునిలో ఆరాధిస్తూ ఉంటానో, ఎవరితో కలిసి ప్రార్థిస్తానో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? మా వాడి తత్వం ఇది కాదు, ఇంత విచిత్రమైన మార్పు, ఇది నాకు ఆశ్చర్యం కలుగుతుంది, నేను యేసును గురించి తెలుసుకోవాలని పోయాడు. పోయి నేను ఏ పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేస్తానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుసుకొని వాళ్ళతో ఆ రోజు మాట్లాడి వారి నుంచి దేవుని గురించి తెలుసుకొని దేవుని వాక్యం చదువుకొని అంత 1 month తిరిగేటప్పటికి బాప్తీసం పొందాడు. కొంతమందికి ఆవేశం వస్తే ఆగదు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, దేవుడు దేవుడైతే పడమన్నారు ఏంది వాటిలో ఉరుగా
రా రావేరా రా. అట్లంటే మనం ఏం గెలుస్తాం వాళ్ళని? బ్రదరు అదిగో దేవుడు నమ్ముకుని బాప్తిజం పద్ధతి కాదు. ఏం పద్ధతి కాదు? నువ్వు మోస్తావా? నువ్వు ముయ్యి, రారా రారా రా అంటే వాడు మారతాడా? మారడు. నీ తావసం, నీ ఆవేశం, ఉక్రోషం సిలువ వేయబడాలి. ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల ప్రతి దినము తన్ను తాను సిలువ వేసుకోవడానికి సిద్ధపడి ఉపేక్షించుకొని నన్ను ఫాలో అవ్వాలి. అది సిలువ అంటే. రెండు, ఫస్ట్ మనం ఎత్తి చూపించినట్లు యేసు సిలువ మోయాలి, తీసుకెళ్ళాలి. రెండవది మనల్ని మనం సిలువ వేసుకోవడానికి మన సిలువ కూడా. మనం 3 సిలువలు కదా మోయాల్సింది. మొట్టమొదటిది ప్రభు సిలువ, ప్రచురము చేయు నిమిత్తము. రెండవది మన సిలువ, మనల్ని మనం వేసుకోవటానికి. మూడవది శ్రమలు అనే సిలువ. ఎందుకంటే మనం సంపూర్ణ సిద్ధి పొందటానికి. దేవునికి స్తోత్రం చెప్దాము గట్టిగా. దేనికి? సంపూర్ణ సిద్ధి పొందడానికి శ్రమలు అనే సిలువ మోయాలి. అర్థమైందా? సర్కస్ కంపెనీ వాళ్ళు సర్కస్ వేసే పిల్లల్ని చూసారా మీరు? హైవే రోడ్ల మీద అక్కడక్కడ పక్కన వేస్తూ ఉంటారు. 2 కట్టెలు ఇలా కట్టి మధ్యలో ఒక తాడు కట్టి ఉంటుందా? ఆ తాడు మీద ఒక పాప ఒక పొడవాటి గడకట్ట పట్టుకొని నడుస్తూ ఉంటుంది. ఎంతమంది చూసారా? చూస్తే చేతులు ఎత్తండి తొందరగా. చూసారా? చాలా సంతోషం. మీరు గమనించారా? అలా ఎక్కడ నడిచినా ఎప్పుడు నడిచినా చేతిలో ఒక పొడవైనటువంటి కట్టె ఉంటుంది, బరువు. ఎందుకు అది ఉంచుతారు అంటే బ్యాలెన్స్ కోసం. అది లేదనుకో వీళ్ళు కింద పట్టం ఖాయం. అందుకని ఖచ్చితంగా తాడు మీద నడిచి ఆ బిడ్డ చేతుల్లో బరువు పెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనం కూడా శ్రమల చేతనే పరిపూర్ణ సిద్ధి పొందుట అనేది ఉంది కనుక ఈ లోకంలో ఎవడికి వచ్చినా రాకపోయినా క్రీస్తు యేసు రక్తము చేత విమోచింపబడిన మనకు చిన్నయో పెద్దయో ఏదో ఒకటి, ఏదో ఒక బరువు మనకైతే ఆయన కృపతో ఉంచుతాడు. లేకపోతే మనం బ్యాలెన్స్ తప్పి కింద పడతాం. అర్థం కాలేదా? అర్థమైంది. బ్యాలెన్స్ తప్పి కింద పడతాం. అందుకని కింద పడిపోకుండాన్నట్లు మన మీద బరువు పెడతాడు. ఒక్కొక్క టైపు బరువు. అందరికీ ఒకే టైప్ ఉండదు, ఎందుకంటే అందరి మెంటాలిటీలు ఒకే రకంగా ఉండవుగా. ఒక్కొక్కళ్ళ మెంటాలిటీకి తగ్గట్టు బరువులు పెడుతుంటాడు అనమాట. హెవీ బరువు పెట్టాడు అనుకో, గుర్తుపెట్టుకో, అంత అవసరమైంది నీకు, లేకపోతే నువ్వు మాటినవు. దేవునికి స్తోత్రం. కొంచెం లైట్గా బరువు పడుతుంది అనుకో, పర్వాలేదని. హెవీ బరువు పడింది అనుకో, నీ క్షేమాన్ని కోరే. కొంచెం బరువు అయినా నీ క్షేమం కోరే. కాబట్టి ఎవరెవరి మెంటాలిటీకి తగ్గట్టు వాళ్ళకి తగిన బరువు నుంచి ఆ శ్రమల చేతనే సంపూర్ణ సిద్ధిలోకి నడిపిస్తాడు. ఇందుమూలంగా గతంలో చాలా రోజుల క్రితం చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఈ సన్నివేశానికి సూపర్గా సూట్ అయింది. ఒక ఆయన ఈ లోకంలో ఎవడు పడినన్ని బాధలు నేనే పడుతున్నానని తెగ ఫీల్ అవుతున్నాడంట. ఒక విశ్వాసి, మీలాంటి నాలాంటి విశ్వాసి. నాలాంటి బాధలు నిజంగా ఈ ప్రపంచకంలో ఎవడికి లేవు అని ఫీల్ అవుతున్నాడంట. ఎక్కడ? ప్రపంచకంలో. సరే, దేవుణ్ణి కూడా అడుగుతున్నాడంట, దేవా ఎందుకయ్యా నా మీదే పగబట్టినట్టు చేస్తున్నా, ఎందుకునైనా నాకు ఈ బాధలు అని అల్లాడిపోతున్నాడు. ఇంత బరువు నా మీద మోపటానికి నీకు మనసు ఎట్లా వచ్చింది అని కొనుక్కొని నిద్రపోయాడు. ఏం పోయాడు? నిద్రపోయాడు. నిద్రలో ఒక కళ వస్తుంది, దర్శనం. ఆ కళలో కొన్ని సన్నివేశాలు చూస్తున్నాడు. కొంతమంది మనుషులు ఒక త్రోవలో పడి వెళతా ఉన్నారు. వాళ్ళందరి మీద సిలువలు ఉన్నాయి. అందరి భుజాల మీద సిలువలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఆ జనంలో మనోడికి కనపడుతున్నాడు. మనోడి భుజాన కూడా ఒక పొడవైన సిలువ ఉంది. అందరూ మొయ్యలేక మోస్తున్నారు. మనోడు కూడా మొయ్యలేక మోస్తున్నాడు. మొత్తం పోతున్నారు. మొత్తానికి ఒక ప్రదేశానికి వెళ్తా ఉన్నారు.
వెళ్తా ఉన్న తర్వాత, ఇది ముందే చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ చాలా రోజుల క్రితం చెప్పాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇది బాగా బరువు అనిపించింది. అందరూ మామూలుగానే అట్లనే బరువు ఏదో మొత్తానికి లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు, కష్టమో నిష్ఠూరమో లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు తిప్పలు పడతా. వీడు మాత్రం ఒక ఐడియా వేసాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం ఐడియా వేసాడంటే, ఇంతంత పొడుగు సిలువలు తీసుకుపోకపోతే ఒక 2 గజాలు కట్ చేశాను అనుకో, అంత బరువు ఉండదుగా, కాబట్టి కొంచెం బరువు తేలిక చేసుకుందాం అని తలంపు పుట్టగానే, ఆలోచన పుట్టగానే కొంచెం ముందుకి ఒకడు రంపం తీసుకొని కూర్చున్నాడంట. ఆ రంపం తీసుకొని కూర్చున్నాడు, కనపడ్డాడు. అబ్బా, నేను అనుకున్నదే తడు, వీడు కూడా వచ్చాడు అనుకుని మెల్లగా వాని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంత భారభరితమైన సిలువ మొయ్యలేకపోతున్నాను, ఇక్కడదా కట్ చేయవా అని చూపించాడు. ఆలోచించుకున్నావా? ఆలోచించుకునేది ఏంది, మొయ్యలేక సస్తున్నాను, ఇక్కడదా కట్ చేయన్నాడు. సరే చూపించాడు ఒక కొలత, 7 దాకా కట్ చేయమని. అయిపోయింది. సరే తీసుకొని రప కోసేసాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ ఏమో ఆ భారభరితమైన సిలువలు, ఆ పొడవైన సిలువలు మోసుకుంటా పోతున్నారు. మనోడు మాత్రం బరువు తగ్గిందిగా. ఆనందమే పరమానంద అని వాళ్ళందరినీ దాటుకొని ముందు 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 పరిగెత్తున్నాడు. ఇంత బరువు లేదుగా. పిచ్చాళ్ళు అమ్మగారు రంపం తీసుకొని కోసేస్తుంటే ఇంత పొడిగెందుకు, హాయిగా నాలాగా ఇలా చేసుకొని తేలిక చేసుకోవచ్చు కదా అనుకుంటా వెళ్ళాడు. వాడు వెళ్ళి ఒక అంచుకు చేరాడు. ఆ అంచు అవతల ఒక అగాధం లాంటిది ఉంది. దాని అవతల ఒక అద్భుతమైన సుందరమైన ప్రదేశం ఉంది. వీళ్ళందరూ పోయేవాళ్ళందరూ ఆడికే పోతున్నారు. వాళ్ళందరితో పాటు ఈడు కూడా అక్కడికి పోయాడు. ఈ పోయిన వాళ్ళందరూ అప్పటిదాకా భారభరితంగా మోసుకొని సిలువలు తీసుకెళ్తున్నారు కదా. ఆడికి పోయిన తర్వాత ఈ సిలువనే ఈ దరికి ఆ దరికి మధ్య అగాధం కదా, ఈ దరికి ఆ దరికి దీన్నే దాని మీద అట్లా వాల్చి ఆ సిలువ మీదుగా దాటి అవతలికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అవతలికి వెళ్ళగానే అది మాయమైపోతుంది. ఇప్పుడు మనోడు కూడా తీసుకెళ్ళాడుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక దీన్ని అట్ట వాలుస్తున్నాడు దాని మీదకి వేయటానికి. అదేమో 3 భాగాలు వెళ్ళి ఒక భాగం కట్ అయిపోతుంది, వదిలితే కింద పడిద్ది. ఇప్పుడు ఏం చేయాలని ఆడబెట్టుకొని కూర్చున్నాడు. సరే ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ వెనక్కి పోయి ఆ మొక్క జాయింట్ చేసుకొని వద్దామని వెనక్కి పోతే ఆ మొక్క కనపడలా, కోసినోడు కనపడలా, ఎవరు కనపడలా. నేను ఒప్పుకోను, నాకు పొడవు సిలువ కావాలి, నేను అవతలికి పోవాలి, నా సిలువ మామూలుగా నాకు కావాలి. నేను తప్పు చేశాను. మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? ఎవరికి ఎంత మోపాలో దేవుడికి తెలుసు. ఎవరికి ఏ స్థాయి సిలువ భుజాన్ని ఉంచాలో తెలుసు. ఈ విధంగా శ్రమల బరువుని మోసుకుంటూ మనం వెళ్ళి సంపూర్ణ సిద్ధి పొంది నిత్య మహిమకు, సింహాసనానికి, కిరీటానికి అర్హులమగునట్లు, మనం ఆ ప్రదేశమును చేరునట్లు మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమల కూలిమి మనకు ఉపయోగపడుతుంది. అందుకే అర్థం కావాలి, అనవసరంగా దేవుడు ఎవరి జీవితంలో ఏది అనుమతించడం. మన జీవితాల్లో ఏదైనా ఒక పరిస్థితి, విషమ పరిస్థితి అనుమతించబడింది అంటే అది దేవుడు నీ భుజం మీద అవసరార్థమై మోపిన సిలువ. దేవుడిచ్చిన సిలువను మోయకుందువా? దేవుడిచ్చిన గిన్నెలోది త్రాగనందువా? చెప్పు, అంటావా? దేవునికి మహిమ. ఏమనాలి? ఎంత మోపగలవో, ఎంత నీ చిత్తం అంత మోపునాయన. నువ్వు అనవసరంగా నన్ను శ్రమ పెట్టావు, అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టావు. ఏదన్నా నాకు అనుమతించావు అంటే అది నీ చిత్త ప్రకారమే అనుమతిస్తావు. కనుక నువ్వు మోపగలిగినంత మోపటానికి ఇష్టపడుతున్నావు, ఆనందంగా స్వాగతిస్తున్నా. దాన్ని తగ్గించమని కానీ తీసేయమని కానీ నేను అనను. ఎందుకంటే ప్రేమగల తండ్రివి, ఇది నాకు ఆశీర్వాదకరంగా మారబోతుంది. నేను దాన్ని తగ్గించమంటే ఆశీర్వాదంలో కొంత తగ్గించమన్నట్టే. వద్దులే నాయన, నీ చిత్తమే జరుగునుగాక. సింహాల గుహలోకైనా
సంతోషముగా వెళ్ళెదా సింహాల అయినా సంతోషముగా వెళ్ళెదా సిలువ మోయడానికైనా సిద్ధముగా నేనుండెదా సిలువ మోయడానికైనా సిద్ధముగా నేనుండెదా నేను నమ్మిన వానిని ఎరుగుదును సిగ్గుపడనెన్నడు నేను నమ్మిన వానిని ఎరుగుదును సిగ్గుపడనెన్నడు సిగ్గుపడనెన్నడు. మనం సిలువను కట్ చేయమని అడగటం కాదు, శ్రమలను తీసేయమని అడగటం కాదు, మోయడానికి శక్తిని ఇమ్మని అడగాలి, భరించడానికి బలం ఇమ్మని అడగాలి. ఓకే.